సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. మొన్నటి వరకు సొంత పార్టీలో ఉండి నిద్ర లేకుండా చేసిన ఆ ఎంపీ ఇప్పుడు పార్టీ మారినా పసుపు నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారట. తనను ఎవరు టచ్ చేయాలని చూసినా గుర్తు తెచ్చుకుని మరీ బదులు తీర్చేసుకుంటున్నారట. దీంతో సైకిల్ పార్టీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైందట. ఇంతకీ ఎంపీ కేశినేని నాని టార్గెట్ కు వణికిపోతోంది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అవసరాలకు వాడుకోవడం, పనైపోయాక పక్కకు తోసేయడం అలవాటైన టీడీపీ అధినేత చంద్రబాబు కేశినేని నానిని పార్టీలో నుంచి బయటకు పంపించేశాక తమ లక్ష్యం నెరవేరిందనుకున్నారు. కట్ చేస్తే ఎంపీ కేశినేని నాని పేరు చెబితేనే ఇప్పుడు చంద్రబాబుకు టీడీపీ నేతలకు చెమటలు పడుతున్నాయట. 2 సార్లు ఎంపీగా గెలిచి బెజవాడ రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కేశినేని నానిని గత 2 ఏళ్లుగా టీడీపీ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. చంద్రబాబు, లోకేష్ టీడీపీలోని చోటామోటా లీడర్లతో తిట్టించారు. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అయినా పార్టీ కోసం విధేయతతో ఉన్నప్పటికీ కేశినేని చిన్నిని తెరపైకి తెచ్చి నానికి పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేశారు. ఈ క్రమంలో ఎలాగైనా కేశినేని నానిని పార్టీలో నుంచి వెళ్లగొట్టాలన్న ఆలోచనలో ఇక పార్టీకి నీకు సంబంధం లేదంటూ తేల్చేశారు. అందుకే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర రాజకీయాలు చేసే చంద్రబాబు పంచన ఉండటం కంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడటం మేలని కేశినేని నాని నిర్ణయించుకున్నారు. దీంతో ఇటీవల కేశినేని నాని సీఎం జగన్మోహన్ రెడ్డి పక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇదిలా ఉంటే కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరిన నాటి నుంచి టీడీపీ నేతల బుద్ధి బయటపడింది. నానిని రోజు టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు కేశినేని నాని రివర్స్ లో టీడీపీ నేతలను టార్గెట్ చేయడంతో నాని పంచులకు పసుపు నేతల్లో వణుకు మొదలైంది. రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని కేశినేని నాని చెప్పడమే కాకుండా ఆ దిశగా వేగంగా పనిచేస్తున్నారు. మరోవైపు కేశినేని నాని వెంటే ఆయన వర్గం టీడీపీ నుంచి బయటకొచ్చేసింది. దీంతో చంద్రబాబు టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. కేశినేని నాని నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ ఎదురవుతూ ఉండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట టీడీపీ నేతలకు. టీడీపీని 80% ఖాళీ చేస్తానని చెప్పడంతో పాటు టీడీపీ నేతల బాగోతాలన్నీ కేశినేని నాని బయట పెడుతున్నారట. దీంతో బెజవాడ పసుపు నేతలతో పాటు కేశినేని చిన్నిలో సైతం భయం మొదలైందట. చంద్రబాబు, లోకేష్ మొదలు టీడీపీ నేతలను లోఫర్లు, డాఫర్లు, కాల్మనీ సెక్స్ రాకెట్లు నడిపేవారంటూ పసుపు నేతల చిట్టాను కేశినేని నాని విప్పుతూ ఉండటంతో ఇప్పుడు వారికి కలలో సైతం నాని గుర్తొస్తున్నాడట. తన స్థాయి చంద్రబాబు స్థాయి అంటూనే చిన్నీని బెజవాడ గల్లీ లీడర్లను ఏకి పారేస్తూ ఉండడంతో నాని పేరు తలుచుకుంటేనే లోపల హడలిపోతున్నారట.